Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. కాంగ్రెస్ సర్కార్లో మరో స్కామ్ జరిగిందంటూ ప్రతిపక్షం ఆరోపణలకు దిగింది. ప్రైవేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వ నిధులను దోచిపెట్టేలా ప్రభుత్వం టెండర్లలో గోల్మాల్ చేసిందని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అయితే కేటీఆర్ ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండిస్తున్నారు. మరి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న తాజా స్కామ్ ఏంటి? కేంద్రానికి కేటీఆర్ చేసిన ఫిర్యాదేంటి? మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం. కేటీఆర్ ఆరోపణలు అవాస్తవం, రాజకీయ లబ్ధి కోసమే ఆరాటం, పూర్తి పారదర్శకతతోనే పీఎం ఏక్తా మాల్ టెండర్, తప్పుడు ప్రచారం మానుకోవాలి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్లోని రాయదుర్గ్లో ప్రతిపాదించిన పీఎం ఏక్తా యూనిటీ మాల్ టెండర్లలో ఆర్థిక అక్రమాలు, భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. యూనిటీ మాల్ టెండర్లలో కావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమమైన అనుమానాస్పద నిబంధనలు పెట్టి ప్రజా వనరులను తాకట్టు పెట్టి ప్రైవేట్ డెవలపర్లకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. ఆ టెండర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సోమవారం లేఖ రాశారు. ప్రాజెక్టుపై ఎటువంటి తుది నిర్ణయాలు తీసుకోకముందే ప్రైవేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లే కేంద్ర నిధుల విడుదలను తక్షణమే నిలిపివేయాలని, మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూమి విలువ కాకుండా ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం దాదాపు 2059 కోట్ల రూపాయలని, దీనిలో భారీ అక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతుందని కేటీఆర్ లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 202 కోట్ల కేంద్ర సహాయం మంజూరైందని గుర్తు చేశారు. రాయదుర్గ్లోని అత్యంత విలువైన 6.3 ఎకరాల స్థలంలో సుమారు 27 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో ఈ ప్రాజెక్టును తలపెట్టారని తెలిపారు. ఈ టెండర్లలో కమర్షియల్ స్థలం కేటాయింపు తీవ్ర అనుమానాలకు తావిస్తోందని ఆక్షేపించారు. ప్రాజెక్టులో ప్రభుత్వానికి దక్కే కనీస వాటా కేవలం 9 లక్షల చదరపు అడుగులు కాగా, ప్రైవేట్ డెవలపర్కు మాత్రం కనీసం 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారని ఎత్తిచూపారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పీఎం ఏక్తా మాల్ టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పూర్తి నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులపై కూడా రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర నిధులతో రూపుదిద్దుకుంటున్న పీఎం ఏక్తా మాల్ ప్రాజెక్టుపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిల్యాలలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కంపెనీకి తక్కువ ధరకే భూములు కేటాయించారంటూ వస్తున్న వార్తలు పచ్చి అబద్ధాలని మంత్రి శ్రీధర్ బాబు కొట్టిపారేశారు. టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్కు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని, సీఎం కుటుంబాన్ని బద్నాం చేసే ఉద్దేశంతో ఫేక్ డాక్యుమెంట్లు, తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు వండివార్చిన వార్తలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నాయని శ్రీధర్ బాబు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దోపిడీల బాగోతాలు బయట రాకుండా అడ్డుకునేందుకే ఆ పార్టీ నేతలు రాజకీయ డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని అడ్డుకోవడం, తెలంగాణకు పట్టుబడులు రాకుండా చేయడమే బీఆర్ఎస్, బీజేపీల లక్ష్యంగా కనిపిస్తోందని మంత్రి అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.